ఏ తప్పులైతే కేసీఆర్ చేశారో ఆ తప్పులు గనక మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జరిగితే అంటే ఈ కొత్త ప్రభుత్వంలో జరిగితే మీరు అప్పుడు ప్రశ్నించినట్టుగానే ఇప్పుడు కూడా ప్రశ్నిస్తారా? తప్పకుండా ప్రజల కోసము ప్రజలకు మేలు జరగాలనేదే మా తాపత్రయం, కానీ అందులో వ్యక్తిగతమైన ప్రయోజనాలు ఏం లేవు కదా. మేలు జరగాలటం కోసం మా వంతు ప్రయత్నం చేస్తాం, తప్పకుండా సహకరిస్తాం. కాంగ్రెస్ గవర్నమెంట్ నిలదొక్కోవటానికి చేయూతనిస్తాం మాకు తోచిన మేరకు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు, ఒక కోదండరామ్ గారికి ఒక సంస్థ స్థానం ఇస్తాము, వారి సేవలను ప్రజలకు ఉపయోగపడే విధంగా మా ప్రభుత్వం వాడుకుంటుంది అంటున్నారు. అంటే సలహాదారుగా ఉండబోతున్నారా, లేకపోతే ఎట్లాంటి పొజిషన్ ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇంకా నేనేమి ఎక్స్పెక్ట్ చేయటం కాదు, వాళ్ళు అన్నారు. మేము భాగస్వామ్యం అయితే కోరుకుంటున్నాం. మేము ముందు నుంచి చెప్తున్నాం మాకు భాగస్వామ్యం ఉండాలి, పరిపాలనలో భాగస్వామ్యం ఉండాలి అని అడిగినాం. అర్థవంతంగా ఉండాలి, ఏదో అట్లా ఓ మూలకు మనం ఉన్నామనే కాదు. ఏదన్నా మనకు తోచిందో మాట చెప్పటానికి అవకాశం ఉండాలి, అది మేము కోరుకున్నాం. అది వాళ్ళు కూడా మేము అట్లాంటి భాగస్వామ్యం కల్పిస్తామని అన్నారు కాబట్టి తప్పనిసరిగా మరి నా దృష్టిలో అయితే వాళ్ళు కూడా అదే మాట అన్నారు. ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు, ఏం తీసుకుంటారు నేను అడగలేదు, ఇప్పటి వరకు నాకైతే చెప్పలేదు.